అణాతో ఐశ్వర్యం. చందమామ కథ. ఒక గ్రామంలో రత్తయ్య అనే పాలేరు ఒక భూస్వామి దగ్గర పనిచేసేవాడు. అతను భూస్వామి పశువుల శాలలోనే ఒక మూల పెళ్ళాం బిడ్డలతో కాపురం ఉంటున్నాడు. ఒకనాటి రాత్రి రత్తయ్యతో అతని భార్య, ఎన్నాళ్ళు గడిచినా మనకు కడుపుకే జరగకుండా ఉంటే రేపు పిల్లల గతి ఏమయ్యేటట్టు అన్నది. దానికి రత్తయ్య, వ్యాపారం చేస్తే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ వ్యాపారం చేయాలంటే డబ్బు ఉండాలి. నాకు తెలివితేటలు తక్కువే కాదు, పెట్టుబడికి ఒక్క అణా ఉంటే నెల తిరగకుండానే 1000 రూపాయలు లాభం చేద్దును. కానీ ఆ అణా ఏది అన్నాడు విచారంగా. భార్యాభర్తల మధ్య జరిగిన ఈ సంభాషణ గోడవతల ఉన్న భూస్వామి చెవులు పడ్డది. తన పాలెగాడు అణాతో ఏం వ్యాపారం చేస్తాడో, లాభం ఎలా తీస్తాడో చూడాలనుకుని ఆయన గోడ మీద నుంచి ఒక అణా కాసు రత్తయ్య గుడిసె పక్క పడేలాగా వేశాడు. మర్నాటి ఉదయం కనుపు ఊడుస్తుంటే ఆ అణా కాసు రత్తయ్య భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకుపోయి భర్తకు చూపుతూ, అణా ఉంటే పెట్టుబడి చేసి లాభం తీస్తానంటివిగా, ఇదిగో అణా అని అతడికి ఇచ్చింది. రత్తయ్య దాన్ని తీసుకుని భూస్వామి వద్దకు వెళ్ళి, బాబు, పశువుల శాలలో కసువు ఊడుస్తుంటే ఈ అణా దొరికింది, ఇది తమదే అయి ఉంటుంది, తీసుకోండి అన్నాడు. భూస్వామి ఆ అణా కాసును అటు ఇటు తుప్పు చూసి, ఇది నాది కాదు, నీకు దొరికింది కనుక నువ్వే ఉంచుకో అన్నాడు. రత్తయ్య చిత్తమని భూస్వామి వద్ద సెలవు పుచ్చుకొని బస్తీకి వెళ్ళాడు. అక్కడ పేదవాళ్లకు చిన్న మొత్తాలు అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి రత్తయ్య, ఈ అణా వడ్డీ కింద ముందుగానే తీసుకుని ₹1 బదులు ఇవ్వండి, మీ రూపాయి సాయంకాలానికల్లా తెచ్చి మీకే ఇస్తాను అన్నాడు. ఆ మనిషి ఇచ్చిన రూపాయి తీసుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాడికి ₹1 వడ్డీ కింద ముందే ఇచ్చేసేసి మర్నాడిస్తానని చెప్పి ₹10 అప్పు పుట్టించాడు రత్తయ్య. ఆ ₹10 వడ్డీ కింద తీసుకుని మరో వడ్డీ వ్యాపారి రత్తయ్యకు ₹100 అప్పిచ్చి కాగితం రాయించుకున్నాడు. దాన్ని తీసుకుపోయే రత్తయ్య ఒక పెద్ద వడ్డీ వ్యాపారస్తుడికి ఇచ్చి, ఇది వడ్డీ కింద తీసుకుని ₹1000 అప్పివ్వండి, వారం రోజుల్లో మీ డబ్బు మీకు ఇస్తాను అన్నాడు. వడ్డీ వ్యాపారి రత్తయ్య ఊరు పేరు, అతన్ని ఎరిగిన భూస్వామి పేరు అంతా విచారించి ₹1000 బదులు ఇచ్చాడు. ఆ డబ్బు పుచ్చుకొని రత్తయ్య ఆ రోజే తన ₹100 బాకీ, ₹10 బాకీ, ₹1 బాకీ చెల్లివేసి ఇంటికొచ్చి తన దగ్గర మిగిలిన డబ్బు భార్యకు చూపించి, చూశావా అనాతో ఎంత డబ్బు పుట్టించానో అంటూ తను చేసిందంతా చెప్పాడు. ఇదేం సంపాదన, మళ్ళీ అప్పుల వాళ్ళకు 1000 కట్టొద్దు, 900 లేవే అన్నది భార్య. అసలు వ్యాపారం చేసినాక అంతకింత లాభం వస్తుంది, ఇది లాభం కాదు పెట్టుబడి అన్నాడు రత్తయ్య. మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి రత్తయ్య జొన్నవాడనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం రైతులు జొన్నలు పండిస్తారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. రత్తయ్య రైతులందరినీ కలుసుకుని, ఈ ఏడు మీ పంటంతా నేనే కొంటాను, ఇప్పుడే బయానాలు ఇచ్చేస్తాను, ధాన్యం కొలిచేటప్పుడు నేను చెప్పిన వాళ్ళకి కానీ నాకు కానీ కొలవాలి అంటూ తలా 50, 25 పరక బయానాలు ఇచ్చి కాగితాలు రాయించుకున్నాడు. ధాన్యం ధరలో అతను వారికి లోపమేమీ చేయనని మాట ఇచ్చాడు. రత్తయ్య ఇంటికి తిరిగి వచ్చిన 2-3 రోజుల కల్లా ధాన్యపు వర్తకులు వచ్చి జొన్న పంట యావత్తు పొలం మీదనే అమ్ముడైందని విని కంగారు పడ్డారు. జొన్నవాడలో పండే ప్రతి గింజకు ముందే బయానా ఇచ్చేసిన వాడు ఫలానా గ్రామంలో ఉండే రత్తయ్య అని వర్తకులకు తెలిసింది. వారు అతన్ని వెతుక్కుంటూ వచ్చి, మా కొడుపు కొడితే నీకేం లాభం, మేము తాత ముత్తాతల నాటి నుంచి ఈ ధాన్యం వ్యాపారం చేస్తున్నాం, నువ్వు కొత్తవాడివి, అందుచేత దయదలిచి ఆ ధాన్యం మాకు వదిలిపెట్టు అని బతిమాలారు. నేనైనా అంత ధాన్యం ఏం చేసుకుంటాను, మారుబేరానికి అమ్ముకోవాల్సిందే, వ్యాపార ధర్మం మీకు తెలియనిది కాదు కదా, నేను ఇంత ధర కొన్నాను, అంతకంటే పెచ్చు వేసి ఆ ధాన్యమంతా నా దగ్గర నుంచి మీరే కొనుక్కోండి అన్నాడు రత్తయ్య. వర్తకులు దారికి వచ్చి రత్తయ్యకు ఒక ₹1000 మిగిలేటట్టుగా ధాన్యం ధర నిర్ణయించారు. రత్తయ్య వారి దగ్గర తీసుకున్న డబ్బులో నుంచి వడ్డీ వ్యాపారస్తుడికి ₹1000 ఇచ్చేసి మిగిలిన 1000 పెట్టి కొంత పొలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించసాగాడు. రత్తయ్య అన్నంత పని చేసినందుకు భూస్వామి ఎంతో సంతోషించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.